ఈరోజు నర్సరావుపేటలో కానీ వినుకొండలో కానీ ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తగిలిన వారిని ఎవరిని కలిసినా కానీ వారందరూ కూడా చెప్తా ఉంది ఒకటే, ఏదైతే బూతుల్లో ఎక్కువ ఓటింగ్ ఉందో 4,000 3,000 ఉన్న చోట పోలింగ్ స్టేషన్స్లో చాలా తక్కువ మెన్ని పెట్టడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. రెండోది చెప్తా ఉంది ఏమిటంటే, ఈ కింద పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సిఐలు ఎస్ఐలు పూర్తిగా వదిలేసి మీరు కొట్టు చావండి, మాకు సంబంధం లేదు అనే పరిస్థితి నిన్నంతా కూడా చూసాం. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా కూడా ఇదివరకు చూసేవాళ్ళం, పోలీసు వ్యాన్ వస్తే లేకపోతే పోలీసు వాడు కాకి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే అందరూ కూడా ఎవరి బాధ్యత వారిని నిర్వహించే విధంగా ఇదివరకు ఉండేది. కానీ నిన్న ఈరోజు చూస్తూ ఉంటే పోలీసు ఉన్నాడని పక్కన ఉన్నాడని చూసినా కానీ ఎటువంటి భయము కానీ మనం చేసే పని మీద ఎటువంటి భయం కానీ లేకుండా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. ఏదో ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది. పైనుంచి కొద్దిగా చెప్తూనే ఉన్నారు, ఐజీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు, ఎస్పీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు, మేము కంప్లైంట్స్ ఇస్తా ఉన్నాం, వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు, వాళ్ళు ఫోర్స్ని గట్టిగానే పంపిస్తున్నాం అంటున్నారు. కానీ ఎక్కడైతే ఇష్యూస్ అవుతున్నాయో అక్కడ మాత్రం ఫోర్స్ రావట్లేదు, ఫోర్స్ వచ్చిన అవ్వాల్సిన విధంగా రియాక్ట్ అవ్వట్లేదు. దాని పర్యవసానమే ఈరోజు చూస్తే కనుక వినుకొండలో చూస్తే ఎక్కువగా దళితుల పైన విపరీతమైన దాడులు జరిగినాయి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వస్తాయో ఆ బూతుల్లోనే ఎక్కువగా వచ్చి ఇలా దాడులు చేయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. దీన్ని ఎక్కడో మొత్తానికి ఈ 1-2 రోజులు తొందరగా ప్రక్షాళన చేయకపోతే పోలీసుల్ని కొద్దిగా గొప్ప మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మాచర్ల, కొన్ని గురజాల గ్రామాల్లో, అలాగే నర్సరావుపేట, ఈ 3 ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా పోలీసులు, ముఖ్యంగా ఈ కింద క్యాడర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ, అలాగే సిఐలు ఎస్ఐలు, వీరు దయచేసి మీ డ్యూటీని మీ గుర్తెరిగి ఇప్పటికన్నా ప్రజల్ని కాపాడే విధంగా మీరు డ్యూటీ చేయాలని చెప్పి, లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ కంట్రోల్ చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇది పెరుగుతుందే తప్పించి తగ్గదు. అండ్ దీంట్లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఎస్సీలు బీసీలు, వీళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవారు మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికన్నా పోలీసు వారిని కోరుతా ఉన్నాం, తొందరగా మీరు ఏదైతే మీకు ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్లో ఇచ్చిన దాన్ని దయచేసి, అలాగే మీరు కాకి బట్టలు వేసుకున్నారంటే దానికి ఒక విలువ ఉంది, అది చేయవలసిన పనిని, కాకి బట్టలు వేసుకొని చేయవలసిన పనిని దయచేసి చేయాలని చెప్పి పోలీసు వారిని కోరుతాం. సామాన్య జనం అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు చెప్తూ ఉంటారు వ్యవస్థల్ని మనం పాడు చేయకూడదు, ఇన్స్టిట్యూషన్స్ని మనం బలోపేతం చేయాలని. ఏమిటి ఇది ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలు, ఇదే మాట్లాడుతూ ఉన్నారు అనుకుంటారు అందరు. కానీ ఈరోజు పోలీస్ అనే వ్యవస్థని, ఆ ఇన్స్టిట్యూషన్ని ఈ 5 సంవత్సరాలుగా పూర్తిగా వారికి స్వేచ్ఛనివ్వకుండా పని చేయకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది నిన్న చూశారు. ఉదాహరణ నిన్న ఈరోజు ఉదాహరణగా చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలుగా భయంగా పనిచేశారు పోలీసులు. మాది ఉంటుందో ఊడుతుందో, మమ్మల్ని వీఆర్కి పంపిస్తారో ఉంచుతారో, ఆ భయంలో ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎలా డ్యూటీ చేయాలో ఎలా డ్యూటీ చేయకూడదో కూడా మర్చిపోయినట్టున్నారు. ఎమ్మెల్యే చెప్తే సిఐలు వేస్తారు, ఎమ్మెల్యేలు చెప్తే ఎస్ఐలు వేస్తారు. ఇటువంటిది వ్యవస్థని స్వేచ్ఛగా వారి పని వారు చేయలేకపోతే అయ్యే పరిణామాలు ఎలా ఉంటాయని నిన్న ఈరోజు చూశారు. కేవలం ఇదే కాదు, మిగతా వ్యవస్థలు కూడా పర్యవసరాలు తొందరలో కనిపిస్తాయి. స్వేచ్ఛగా ఉండకపోతే, వారి పని వారు చేయలేకపోతే అయ్యే పరిణామాలు రేపు ఎల్లుండి కనిపిస్తాయి. అంటే రేపు ఎల్లుండి అంటే నెక్స్ట్ వచ్చే కొన్ని నెలల్లో కనిపిస్తాయి. కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం పూర్తిగా వారు స్వేచ్ఛ కోల్పోయి, వారు చేయవలసిన డ్యూటీని పూర్తిగా మర్చిపోయి, మరీ పూర్తిగా ఎవరైతే మొన్నదాకా అధికారంలో ఉన్నారో వారి కొమ్ము కాసే విధంగా గడిచిన 5 సంవత్సరాల నుంచి పనిచేశారు. దాని నుంచి ఇంకా మెంటల్ బ్లాక్ నుంచి బయటికి రాలేదనిపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు ఈ 30 రోజులు 40 రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళి పనిచేస్తున్నా కానీ వారికి ఇంకా దాంట్లోంచి బయటికి రాకుండానే పనిచేస్తున్నారు.
40 రోజుల్లో మార్పు రాదు కదా. 40 రోజుల్లో పూర్తిగా చైతన్యం అయిపోరు కదా. దాని పర్యవసానమే ఇదంతా కూడా. ఎందుకని చెప్తున్నా అంటే ఇదంతా చాలామంది అంటారు, ఏ వ్యవస్థల గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు, ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు బలోపేతం చేయాలంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు. ఇదే ఎగ్జాంపుల్. ఏదైనా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ దేన్నైనా కానీ మనం గుప్పెట్లో పెట్టుకొని ఇలా ఆడిస్తే అయ్యే పర్యవసానాలు. దానికి సమాధానంగా నిన్న ఓటేశారు జనమంతా కూడా. కాదు ఇది తప్పని చెప్పి దాన్ని పోలీసు వారు కూడా అర్థం చేసుకోవాలి. జనమే ఎగరెస్ట్గా, గవర్నమెంట్కి ఎగరెస్ట్గా తెలుగుదేశం పార్టీని అధికారంలో తేవాలని ఓటేశారంటే వ్యవస్థల్ని మనం బాగు చేయాలనే ఉద్దేశంతో జనం కూడా ఉన్నారు. పోలీసు వారు అర్థం చేసుకుని ఆ దృష్టిగా, ఆ దిశగా పనిచేస్తే మంచిదనేది నా ఉద్దేశం.